మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమెరికాలో పౌరసత్వం పొందడం ఒక కళ. ఇప్పుడు గ్రీన్ కార్డుకి సంబంధించి కొత్త నిబంధనలు వస్తాయనే ప్రచారం, అలానే అన్నీ సక్రమంగా జరిగితే జన్మతః వచ్చేటువంటి పౌరసత్వానికి సంబంధించిన కొత్త కండిషన్స్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు చేయాల్సింది. కానీ అనివార్య కారణాలు, రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా వాయిదా పడుతుంది. తాజాగా పౌరసత్వం విషయంలో వస్తున్నటువంటి కొత్త కొత్త చర్చలు, నిబంధనలు ఏంటి? అమెరికాలో ఉండాలనేటువంటి కళ ఇంకా ఉందా, ఆవిరైపోయిందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికన్ లా రీసెర్చర్ సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఏంటి ఈ రోజు నుంచి యాక్చువల్గా అయితే ఈ జన్మతః వచ్చేటువంటి పౌరసత్వం విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఆశించిన విధంగా అన్ని నిబంధనలు అమలై ఉండాల్సింది, బట్ ఆ పరిస్థితి లేదు. గ్రీన్ కార్డు గురించి కొత్త చర్చ జరుగుతుంది. ఏంటి తాజా పరిస్థితి? మామూలుగా అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సో మామూలుగా ఈ రోజు నుండి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఈ నాన్ ఇమిగ్రెంట్స్ కి ఇంప్లిమెంటేషన్ జరగాలి సార్. కానీ ఎక్కడే గానీ దాని దాఖలాలు ఎక్కడే గానీ లేవు. సో అది ఒక వన్ ఆఫ్ ద పాజిటివ్ న్యూస్ అని అయితే మనం అనుకోవచ్చు. కానీ ఇంకొక చిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఒక యుఎస్సిఎస్ వాళ్ళు 25th July 2025 ఒక చిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది, అంటే డిస్కషన్ లాంటిది. ఇప్పుడు నార్మల్ గా ఫారిన్ డిప్లొమాట్స్ కి ఇప్పుడు నార్మల్ గా ఇండియా నుండి వచ్చి ఇక్కడ ఇండియన్ ఎంబసీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ ఒకవేళ వాళ్ళ పిల్లలు పుడితే ఎలా వాళ్ళకు పౌరసత్వం రాదో అలాంటి పరిస్థితులే సేమ్ మనకు కూడా పెట్టాలని వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకి ఒకవేళ H4 వీసా మీద ఉన్నానుకో, డిపెండెంట్ వీసా మీద ఉన్నానుకో, అదే వీసా పిల్లలకు వచ్చేస్తుందని. సో అలాంటి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది, బట్ ఎక్కడే కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నో మనకు ఒక భారతీయులకు మాత్రం, అంటే ప్రపంచ దేశాలకు మాత్రం ఒక మంచి పాజిటివ్ న్యూస్ సార్. రైట్. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు గ్రీన్ కార్డు కొత్త నిబంధనలు వస్తాయి. గ్రీన్ కార్డు 7 ఏళ్ళు ఉంటే కనుక అమెరికాలో గ్రీన్ కార్డుకి అర్హులు. ఇప్పుడేమో వెయిటింగ్ లిస్ట్ అంటున్నారు. మళ్ళీ కొత్తగా ఇదొక చర్చ నడుస్తుంది. ఒక సెనేటర్ దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఏంటి దీని వెనక ఉన్నటువంటి రీజన్స్? యూజువల్ గా అలెక్స్ పాడిలో అని యుఎస్ సెనేటర్ సార్, తను ఈ HR 1511 అనేది రిన్యూవింగ్ ఇమిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1929 అనేది ఒక చిన్న యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. అంటే దీన్ని అవుట్డేటెడ్ 1929లో ఉన్న చట్టాన్ని మనం ఈ రోజు కూడా పాటిస్తున్నాము. దీనివల్ల ఎంతో మంది సో ముఖ్యంగా ప్రపంచ దేశాలు వచ్చిన వాళ్ళందరూ ఈ గ్రీన్ కార్డ్ రాకోకుండా ఆగిపోతున్నారు. వాళ్ళందరినీ కొంచెం సడలించాలి, వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ వచ్చేలా చేయాలి అనేది ఈ ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుంది సార్. అంటే దీంట్లో ఏం లేదు సార్, ఒక 5-6 కండిషన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో మెయిన్ కండిషన్ ఏంటంటే ఇక్కడ లీగల్ గా వచ్చేసి 7 సంవత్సరాలు మీరు ఇక్కడ లీగల్ గా ఉండి ఏ క్రిమినల్ యాక్టివిటీ లేకపోయినా ఈ మంచి గుడ్ మోరల్ కండక్ట్ ఉంటే ఇవన్నీ జరిగితే మీకు తప్పకుండా 7 ఏళ్ల లోపు గ్రీన్ కార్డ్ తీసుకొని రావాలి. ఎందుకంటే మీరు ఇక్కడ కర్మభూమిగా అనుకుంటున్నారు కాబట్టి, ఇక్కడే ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇక్కడ ఒక సెకండ్ హౌస్ అనుకుంటున్నారు కాబట్టి మీకు తప్పకుండా గ్రీన్ కార్డ్ అనేది ఇచ్చి మీకు స్వేచ్ఛగా తిరిగేలా చేయాలి అనేది అతని ఇంటెన్షన్ సార్. కానీ ఇది పాస్ అవుతుందా లేదా అనేది సెకండ్, అట్లీస్ట్ ఒక మంచి పాజిటివ్ డిస్కషన్ అయితే నడుస్తుందని మనం అయితే హ్యాపీగా ఫీల్ కావాలి సార్. కానీ అంటే ఇది ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు అనుసరిస్తున్న పాలసీలకు భిన్నంగా ఉంది ఈ వాదన. ఎలా అసలు పార్లమెంట్లో, సెనేట్లో ఆ బలాలు ఎలా ఉండొచ్చు? ఆయన పెట్టినటువంటి బిల్లుని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా లేదా? అంటే సో లెట్ మీ టెల్ యూ ఇంకొక సీక్రెట్ విషయం ఏంటంటే సార్, ఇది ఆల్రెడీ సెప్టెంబర్ 2022 ఆల్రెడీ ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ రోజు పాస్ అయిందో లేదో కానీ మళ్ళా సో ఈ రోజు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఇది ఒక మీకు తెలిసిందేదే కదా సార్, అంటే బిల్ పెట్టినంత మాత్రాన పాస్ అవుతుందా లేదా అనేది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ ఎలా ఫీల్ అవుతారు, ఏంటి దీని పరిస్థితులు ఏంటి, మనం అంటే ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ ఒక చిన్న మంచి గుడ్ న్యూస్ గా మనం ఒక ట్రీట్ చేయాలి తప్ప దీనికి మనం వేరే ఆర్గ్యుమెంట్ చేయకూడదు అయితే నేను అనుకుంటున్నాను. స్లోగా పాలసీ విషయంలో కొంత మెల్ట్ అవుతున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే ఇండియన్స్ అనే కాదు, ఇమిగ్రెంట్స్ ద్వారా అమెరికన్ ఎకానమీ చాలా బూస్ట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు ఇప్పటివరకు ఉన్నాయి. సో అదే తరహాలో మరొకసారి ఫస్ట్ అధికారంలోకి వచ్చి బాధ్యతలు తీసుకున్న మొదటి 6 నెలలు గట్టిగా పట్టు బిగించారు. ఇప్పుడు కొంత సడలిస్తున్నారు, మెత్తపడుతున్నారు అని అనుకోవచ్చా? అది కూడా మనం అనుకోవచ్చు సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ F1 వీసాస్ కూడా మీరు చూసుకుంటే సుమారు 70% మంది స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు చాలా తగ్గిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ మనమంతా ఈ యూనివర్సిటీస్ కి మెయిన్ గా మనము అంటే సో మిల్కింగ్ కౌ లాంటి సార్, అంటే మనం డబ్బులు తెచ్చే వాళ్ళం ఇప్పుడు.
అంటే సుమారు కొన్ని వందల కోట్ల డబ్బులు మనం యూనివర్సిటీస్ కి ఇస్తున్నారు. అది తగ్గిపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. అట్లనే ఈ H1B వీసా హోల్డర్స్ కానీ వీళ్ళందరూ కొంచెం ఎందుకో భయాందోళనకు చెందుతున్నారు సార్. అంటే మనం ఇక్కడికి వచ్చి సెటిల్ కావచ్చా లేదా, మన పరిస్థితి ఏంటి. మనం ఇందాక అనుకుంటున్నాం సుమారు గ్రీన్ కార్డ్ రావాలంటే కొన్ని సంవత్సరాలు 10 సంఖ్యల సంవత్సరాలు పడుతుంది అని. అట్లనే సుమారు 13 లక్షల మంది ఇంకా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్నారు. అంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 10 లక్షల మంది, కోటి మందో 1,30 లక్షల మందో అంతమంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్నారు. సో వీళ్ళందరి పరిస్థితి బట్టి కూడా మనం ఒకసారి వీళ్ళు కూడా ఒక పాజిటివ్ సెన్స్ అయితే నేను తీసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను సార్. రైట్. అంటే ఇంకా కొంత సమయం పట్టొచ్చు ఇవన్నీ డిసైడ్ అవడానికి. మొత్తం మీద అమెరికాలో ఉండే వాళ్ళకి గ్రీన్ కార్డు అలానే సిటిజన్షిప్ అనేది ఒక పెద్ద డ్రీమ్గా కనిపిస్తాయి. ఈ బిల్లు వలన కానీ లేదా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల కానీ కొంత సడలింపు వస్తుంది రాను అని అనుకోవచ్చా? సార్ అంటే సడలింపు వస్తుందా రాదా అని కాదు సార్. అంటే ఇది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ని ఈ రోజు అవన్నీ రివైవ్ చేసి ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. అంటే ఎక్కడే కానీ ఇప్పుడు మామూలుగా ఎప్పుడు నుండో ఉంది సార్. ఇక్కడ నార్మల్ గా మనం చాలాసార్లు డిస్కస్ చేసి పార్ట్ టైం ఇల్లీగల్ గా చేస్తే తప్పకుండా మీ సిరీస్ అనేది టర్మినేట్ అవుతుంది, వీసా రివోక్ చేసే అవకాశం. ఈ రోజు అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంతే. రూల్స్ ఎక్కడే కానీ వాళ్ళు చేంజ్ చేయడం లేదు, ఏం చేయడం. వాళ్ళు రూల్స్ ఆల్రెడీ ఉన్నదాన్ని అంటే వాడని రూల్స్ దాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు అంతే సార్. ఎక్కడే కానీ మనం భయోందనకు చెందడానికి అయితే ఎక్కడ లేదు. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో ఉంటున్నటువంటి ప్రవాసులకి ఒక ఆశ కల్పించేటువంటి అంశం ఇది. కొంతవరకు గ్రీన్ కార్డు 7 సంవత్సరాల పాటు ఆ దేశంలో నివసించిన వాళ్ళకి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేకపోతే గ్రీన్ కార్డు ఇవ్వచ్చు అనేటువంటి చర్చ మరొకసారి మొదలైంది. అలానే సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో కూడా కొన్ని క్లారిఫికేషన్స్, కొన్ని వెసులుబాట్లు వచ్చినటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో అమెరికా డ్రీమ్ అనేది మరొకసారి ఫ్లరిష్ అవుతుందా అని అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అది సాయి శ్రీనివాస్ గారు చేసినటువంటి విశ్లేషణ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.